హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో 100 ఫీట్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉండేలాగా, అది 100 ఫీట్ రోడ్ అండి, 100 ఫీట్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉండేలాగా పిర్జాదిగూడ పర్వతపూర్ ఏరియాలో 100 ఫీట్ రోడ్డుకి దగ్గరలో ఉండేలాగా ఒక హౌస్ని తీసుకొచ్చామండి. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ నెంబర్ 1 క్వాలిటీ అండి, చాలా బాగుంది హౌస్. నేను లోపలికి వెళ్ళి చూశాను. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే చుట్టూ హౌసెస్ ఉన్నాయి. మనకి సీస్ రోడ్ అయిపోయింది, అండర్ డ్రైనేజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి హౌస్. ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్, ఎక్సలెంట్ లొకాలిటీ. అండ్ మనకి బస్ రూట్ ఏదైతే ఆర్టీసీ బస్ రూట్ ఉందో అది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఈ హౌస్ అనేది కమ్యూటర్స్కి చాలా అంటే చాలా అనుగుణంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఒక 15-20 మినిట్స్ లోపల మెట్రోకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి మెట్రో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా లోపలికి ఉండకుండా 100 ఫీట్ రోడ్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఈ హౌస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఉందండి. ఓకే, లోపలికి వెళ్దాం. హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను, మీకు మొత్తం చూపిస్తాను. అండ్ ఫైనల్గా ప్రైస్ అంటే ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను. ఓకేనా? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ హౌస్ కట్టడమే మనకి మెయిన్ రోడ్ నుంచి చాలా హైట్లో కట్టారు కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ మెటీరియల్స్ కూడా అన్కాంప్రమైజ్డ్గా యూజ్ చేశారు. మనకు మొత్తం చూడండి, పార్కింగ్ ఏరియా చూడండి ఎంత వైడ్గా ఉందో. ఈజీ ఒక పెద్ద కారు పడుతుంది. మనకి పార్కింగ్లో మొత్తం గ్రానైట్ చేస్తారు. ఇక్కడ నా హౌస్ చుట్టూ మనకి సెట్ బ్యాక్ ఉంటుంది. ఇది నార్త్ సైడ్ అండి, మనకి 2.5-3 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది. అండ్ ఇటు ఇంకొక ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది. ఓకేనా? హౌస్ చుట్టూ తిరిగి రావచ్చు. ఇది మెయిన్ డోర్, టేక్ వుడ్ డోర్ అండి, టేక్ వుడ్ ఫ్రేమ్. అండ్ మనకి ఇలాంటి ఎలివేషన్ టైప్ ఇచ్చారు, చాలా బాగుంది డిజైన్ కూడా. అండ్ చుట్టూ చూడండి వాల్ టైల్ చేశారు. ఓకే, సో ఇది హాల్ అండి. ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ వేశారు. అక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. మధ్యలో జూమర్ పాయింట్, 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ కూడా ఇచ్చారు. హాల్ మనకి నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చి ఒక విండో కూడా ఇచ్చారు. విండో మనకి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ అండి. అండ్ గ్రానైట్ బార్డర్ కూడా ఇచ్చారు మనకి. ఓకేనా? ఇలా వచ్చేస్తే ఇట్ సైడ్ మనకి 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఒక టిపికల్ వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ కాబట్టి ఒక టిపికల్ వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ 133 స్క్వేర్ యార్డ్స్లో. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది, టైల్స్ చేశారు ఇక్కడ. ఇది కామన్ వాష్రూమ్. ఓకే, ఇది వెస్టర్న్ టైప్ ఇచ్చారండి. కామన్ వాష్రూమ్, 6 ఫీట్ హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. కింద హ్యాండెస్కి టైల్స్. అండ్ ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ పర్లేదండి, మంచి సైజులోనే వచ్చింది. నార్మల్ అయితే ఇంకా చిన్న అనుకున్నా, బట్ కంఫర్టబుల్ సైజులోనే ఉంటుంది. మనం బెడ్ వేసుకున్నా కానీ అక్కడ బీరువాకి ప్రొవిజన్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారు. ఏ సైజ్ బీరువా అయినా పడిపోతుంది అక్కడ. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇది ఫాల్ సీలింగ్. ఓకే, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో. ఇది అటాచ్డ్ వాష్రూమ్. సో లోపలికి వెళ్ళి చూస్తే చూడండి, హ్యాండీస్కి టైల్స్, వెస్టర్న్ శానిటరీ వేర్ ఉంది, ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది. టైల్స్ కూడా మంచి లగ్జరీ టైల్స్ వేశారు, చాలా బాగుంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అక్కడ వెంటిలేటర్ ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి వాష్రూమ్ ఉంది. మనకి బెడ్రూమ్స్కి ఫ్లష్ షటర్ డోర్స్ వాడారండి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, ఫాల్ సీలింగ్, కలర్స్ వేయాలి ఇంకా. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండోస్, గ్రానైట్ ఫ్లోరింగ్, ఇవి షెల్ఫ్స్ అండి. అండ్ ఇక్కడ లో రూఫ్ ఉంది, స్టోరేజ్ కోసం ఫ్లష్ షటర్ డోర్. సో వెస్ట్ ఫేసింగ్లో జనరల్గా ఎలా ఉంటుంది, 2 బెడ్రూమ్స్ హాల్ ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఇలా డైనింగ్ హాల్ వస్తుంది. డైనింగ్ హాల్ చాలా స్పేషియస్ ఉందండి. మనం ఈజీగా ఒక 6 సీటర్ వేసుకోవచ్చు. అక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, ఇలా ఫాల్ సీలింగ్ ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో. అండ్ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ మనకి దేవుడి గది అండ్ కిచెన్ ఉంటుంది. సో ఇక్కడ దేవుడి గది. ఓకే, అండ్ ఇది కిచెన్ 2 మెంబర్స్ వర్క్ చేసుకునేలా ఉందండి. మరీ అంత కంజెస్టెడ్గా లేదు, అండ్ అది మరీ అంత పెద్ద కూడా లేదు. 133 స్క్వేర్ యార్డ్స్లో ఒక మీడియం సైజులో ఉంది. ఓకే అన్నట్టుగా ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు, సబ్జలు. ఓకే, వెంటిలేషన్ కోసం విండోస్, ఎగ్జాస్ట్ హోల్, టైల్స్ అన్నీ వేశారు. హౌస్ అయితే ఓవరాల్గా మంచిగా ఉందండి. మన కన్స్ట్రక్షన్ కూడా అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంది. అండ్ అంత వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేస్తారు, ఎక్కడ ఎలాంటి పొరపాటు ఏం లేదు, అంత బాగుంది. అండ్ ఈ హౌస్కి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, అది కూడా నేను చూపిస్తాను మీకు. జనరల్గా ప్లాట్స్కి ఏంటి, ఎవరైనా సరే అడిగినది ఈశాన్యం పెరిగి ఉంటే మంచిదని అంటారు. సో అలాగే ఈ ప్లాట్కి కూడా
ఈశాన్యం కొంచెం పెరిగి ఉంటుంది. సో ఇట్లా అక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది, అక్కడ వాషింగ్ మిషన్ అంతా పెట్టుకోవచ్చు. సో మొత్తం గ్రానైట్తో ఫ్లోరింగ్ చేశారు. ఇది ఈశాన్యం, కొంచెం పెరుగు ఉంటుంది ఈశాన్యం. అది మంచిదే అండి, చాలా వరకు కొందరు డౌట్ పడతారు కానీ చాలా మంచిది ఈశాన్యం పెరుగుతాయి. అండ్ ఇక్కడ మనకి బోర్ పాయింట్, ఓకే, బోర్ పాయింట్, వాటర్ సంపు ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో ఈ విధంగా 133 స్క్వేర్ యార్డ్స్లో గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి. 100 ఫీట్ రోడ్డుకి చాలా ఏంటండి, థర్డ్ ఫోర్త్ బిట్ అంతే 100 ఫీట్ రోడ్డుకి. అండ్ చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ వెళ్తుంటాయి ఈ రోడ్లో, ఓకేనా. పిర్జాదిగూడ రోడ్లో ఇది, పిర్జాదిగూడ కమాన్ నుంచి లోపలికి వచ్చేస్తే ఈ హౌస్ ఉంటుంది ఈ రోడ్డుకి. ఎవరైనా సరే ఇలా 100 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరలో తీసుకోవాలి, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లైనా పర్లేదు అనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 85 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది, ఓకే. అండ్ రియల్లీ ఎవరైనా ఇలాంటి హౌస్ కోసం చూస్తున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై టేక్ కేర్.